అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి మే 25వ తేదీన ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని ఇప్పుడు చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ రోజున మీరు ఈ రంగాల్లో చాలా మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే చూడబోతున్నారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారంతోనే మీ పనులు అయితే చాలా చక్కగా పూర్తి చేయబోతారండి. కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంచెం మీరైతే అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టూ కూడా కొంతమంది గిట్టని వాళ్ళు చేరి మిమ్మల్ని కొన్ని ప్రయత్నాలలో తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. కాబట్టి ఈ విషయాలందు కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు తప్పకుండా రేపటి రోజున నెరవేరుతాయి. ఆర్థిక యోగాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారండి. ఒక మంచి శుభవార్త ఈ రోజున మీరు మనోధైర్యాన్ని విపరీతంగా పెంచుతుంది. అలాగే మీ బుద్ధి బలంతో ఎలాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కోగలుగుతారండి. ముఖ్యమైనటువంటి పనులను చాలా పట్టుదలతోనే ప్రణాళికబద్ధంగా అయితే పూర్తి చేయగలుగుతారు. అయితే వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు వీరు ఎవ్వరు కూడా అంటే ఎవరి మాటను కూడా వినరండి. వీరికి ఏదనిపిస్తే ఏది నచ్చితే అది చేస్తారు. ఎదుటి వ్యక్తి సలహాలు ఇవ్వడం కానీ లేదంటే ఎదుటి వ్యక్తి ద్వారా ఏదైనా సహాయాన్ని తీసుకోవడం కానీ వీరికి అసలు నచ్చదని చెప్పుకోవాలి. అలాగే వీరు ఎవరికైనా సహాయం చేస్తారు కానీ ఎదుటి వ్యక్తుల ద్వారా సహాయాన్ని అయితే ఎంతటి దీనమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడాను వీరు మాత్రం ఎదుటి వ్యక్తుల దగ్గర సహాయాన్ని అయితే పొందరు. అలాగే చాలా అంటే చాలా ఆత్మస్థైర్యంతో ఉంటారు. ఏ విషయాన్ని కూడా కృంగిపోకుండా ఎన్ని బాధలు సమస్యలు ఉన్నా కూడా పైకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తారు. అంటే లోపల ఉన్నటువంటి బాధను ఎవరికి కూడా కనిపించకుండా చేసుకోవడానికి మీరు పైకి నటిస్తున్నట్టు అంటే నవ్వుతున్నట్టు నటిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే మనోధైర్యం ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండి కూడా మీకున్నటువంటి బరువు బాధ్యతల కారణంగా అంటే వీరు చిన్నప్పటి నుండి కూడా అన్ని అనుభవాలను పొందారండి. అంటే కష్టాలు సమస్యలు ఒక సమస్య వస్తే ఆ సమస్యని ఎలా అధిరోహించాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా చిన్నప్పటి నుండే అన్ని కుటుంబ సమస్యలు కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరికి అలవాటైపోయి ఏ సమస్య వచ్చినా సరే ఏదైనా కష్టం వచ్చినా సరే బాధపడరు. అలాగే ఓర్పుగా సహనంగా ఆ బాధను కష్టాన్ని చివరి వరకు లాక్కెళ్ళి దానికి తగినటువంటి పరిష్కారం కోసం ఏదో ఒక విధానంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు ఇలా ఉంది, తర్వాత రోజైనా సరే మన జీవితం ఎలా బాగుంటుందో భగవంతుడు ఏదైనా మంచి అవకాశాన్ని ఇస్తాడేమో అని చెప్పి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంతేవిధంగా ఈ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం భగవంతుడి యొక్క తోడు కూడా వెన్నంటే ఉండి కాపాడుతుందని చెప్పుకోవాలి. దైవబలం అనేది రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్ని రాశుల్లోకెల్లా కూడా ఈ రాశి వారికి దైవబలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని రాశుల వారికి ఉంటుంది. కాకపోతే ఎక్కువగా ఈ రాశి వారి పరంగా దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరు చేస్తున్నటువంటి మంచి పనులు కానీ వీరికి ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే సమస్య వచ్చినా కష్టం వచ్చినా వెంటనే ఆ కష్టం నుంచి బయటపడాలనో లేదంటే దాని ఏదో పారిపోవాలని చెప్పి చెడు మార్గంలో వెళ్ళైనా సరే కష్టాన్ని సమస్యను తొలగించుకోవాలనుకుంటారండి. కానీ వీరు అలా కాదు. ఆ సమస్యకి వీరు ఎదురు వెళ్తారు. ఏదైనా సరే అయ్యేదేదో అవుతుంది. మనకి మంచి జరిగితే మంచి జరిగి చెడు జరిగితే చెడు ఈ విధంగా సమస్యలకు వీరు ఎదురెళ్తారని చెప్పుకోవాలి. అయితే ఈ రోజున మీకు కొన్ని అనుకూలమైనటువంటి సంఘటనలు కొంత ప్రతికూలమైనటువంటి పరిణామాలు కూడా కల్పిస్తున్నాయండి వీరి జాతక పరంగా. అంటే రేపటి రోజున మీరు మీ యొక్క జాతకం ఫలితాల ఆధారంగా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు కూడా తప్పకుండా తెలుసుకోండి. ఇక ఈ రోజున విద్యార్థులకు అలాగే రాజకీయ పరంగా ఎవరైనా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీస్ రావడం లేదు. ఇంకా ఏదైనా మంచి అవకాశం వస్తే బాగుండని చెప్పి బాధపడుతున్నారు. ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి అవకాశం అనేది మీకోసం వెతుక్కుంటూ రాబోతుందండి. అది కూడా ఈ రోజున మంచి శుభవార్తనైతే మీరు ఎవరో ఒకరి ద్వారా స్త్రీ ద్వారానైతే మంచి శుభవార్తని మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఆ స్త్రీ వల్ల మీ జీవితం కూడా పూర్తిగా మారిపోయేటట్లేదు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కుటుంబ సంబంధిత సమస్యమైనా సరే ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు లేదంటే మీ బిజినెస్కి సంబంధించిన విషయం కానీ కొత్త మార్గాన్ని చూపించేటువంటి అవకాశం కావచ్చు. ఈ మార్పులన్నీ కూడా జాగ్రత్తవంతంగా సమర్థవంతంగా మీరు ఆసరాగా అది ఏదో ఒక అవకాశం వచ్చిందని చెప్పి ఆ యొక్క వ్యక్తి ద్వారా మీరు తీసుకున్నటువంటి సలహా వలన మంచిగా మీరైతే మీ జీవితం అనేది రేపటి రోజున ఇంకాస్త జీవిత పాటగా మీరైతే సాగించబోతున్నారని చెప్పుకోవాలి.
చాలా రోజులు మీకు ఉన్నటువంటి కళలు కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. సాలరీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక ఉద్యోగాల గురించి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు. అలాగే మీ సహ ఉద్యోగులతో ఉన్నటువంటి గొడవలు విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక వారు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారండి. దేని గురించి కూడా మీరు ఆలోచించడం అవసరం లేదు. అలాగే ఈ రాశి వారి కెరియర్ పరంగా కూడా చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా కూడా అలవాటు అనేది బాగా కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఏదైనా మారాలని చెప్పి కోరుకున్నారో అదేవిధంగా మీ జీవితం మారబోతుంది. కెరియర్ పరంగా ఎన్నో విజయాలను కూడా సాధించబోతున్నారని చెప్పుకోవాలి. గ్రహస్థితి అనేది పూర్తిగా మీకు అనుకూలంగా ఉందండి ఈ రోజున. కాబట్టి కెరియర్ పరంగా అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ కెరియర్ గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించడం అవసరం లేదండి. అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టమే చూడబోతుందని చెప్పుకోవాలి. ఇక అనుకున్నటువంటి జీవితాన్ని ముందు ముందు రోజులలో చూడొద్దురా. ఈ రాశి వారు ఎంతో కాలం నుండి ఏదైతే పనులు మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాలు అయితే కారణంగా కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేదంటే వివిధ కారణాల వల్ల మీరు ఏదైనా కానీ ఒక పని ఆల్మోస్ట్ అనుకొని ఇక పూర్తిగా మాకు అయిపోతుందని లోపు ఆ పని మధ్యలో ఆపేసినట్లయితే కనుక ఈ రోజున మీకు ఆటంకం అనేది కూడా ఈ రోజున మీ పనులు అస్సలు కనిపించదు. ఆటంకాలు ఏమీ లేకపోవడం వల్ల మీరు అనుకున్నటువంటి పక్కన పడి పెట్టినటువంటి పనులన్నీ కూడా సమర్థవంతంగా మనమే చేసుకోవాలి. సింపుల్గా చేసుకోవాలి. మీకు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు ఈ రోజున కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదా బంధుమిత్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు. అలాగే సమయాన్ని అయితే వారి కోసం చాలాసేపు కేటాయిస్తారు. చాలా ఆనందంగా వారితో సమయాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవాలి. ఇలా కష్టాలు బాధలు రేపటి రోజున మీకు ఇలాంటివి కనిపించవు. చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందండి. డబ్బు ఉంటుంది. అలాగే ముందు ముందు రోజులలో మీకు ఇంకా అష్టైశ్వర్యాలు కూడా సిద్ధించేటువంటి యోగం కనిపిస్తుంది. దేని గురించి కూడా ఆలోచించకండి. మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని మాత్రమే విడిచిపెట్టుకోకండి. కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇక ఈ రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగా ఖర్చు పెడతారు. డబ్బుకి అసలు లోటు ఎక్కడ కనిపించడం లేదు. ఆకస్మిక లాభం అనేది డబ్బు కనిపించడం కాదు, ఒక్కొక్కరికి అనుకోకుండా డబ్బు అనేది వస్తుంది. అది చూసినప్పుడల్లా ఏంటంటే మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఇన్ని రోజులు ఇంత కింద స్థాయిలో ఉన్న వారితో ఒకేసారి బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకోవడం కానీ మీరేం చేస్తున్నారని ఎలా సాధ్యం అనేది సలహాలన్నీ కూడా మిమ్మల్ని అడిగి తీసుకుంటారు. ఇలా అన్ని విధాలుగా కూడా మీకైతే మంచి ఫలితాలు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయండి. అంతా కూడా మీరు కోరుకున్నట్టు జీవితాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. నిజానికి చెప్పుకోవాలంటే ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఆలోచన లేకుండా ఏదైనా కానీ బెస్ట్ స్టెప్ అని తీసుకోండి. కాబట్టి అప్పటికప్పుడు మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే ఆలోచన లేకుండా ఏ పని కూడా సాగించారు. ఇలా 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు అనేది తీసుకుంటూ ఉంటారు. ఇక మనం ఏం చేస్తే మంచిది, ఏం చేయకుండా మనం అర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా ఒక్కొక్కటి అన్నీ కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించి మరి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోరు. కొంతమంది సలహాలు తీసుకోవడం కూడా వీరికి ఇష్టం ఉండదు. కాబట్టి వీరేం ఇప్పుడే కాకుండా ఎప్పుడైనా కానీ ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు. కాబట్టి దైవానుగ్రహం వల్ల వీరు తప్పకుండా పనులన్నీ సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందబోతున్నారండి. ఆలోచన లేకుండా ఏ పని చేయరు కాబట్టి మీరు అన్ని పనులు కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదండి. ఎందుకంటే గతంలో కొంతమంది జరిగినటువంటి విషయాలు మీకు బాగా అనుభవంలోకి వచ్చి ఉంటాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులను ఇట్టే నమ్మేసి కొంచెం అధిక మాట్లాడి అధిక అన్ని విషయాలను షేర్ చేసుకోవడం ఇలాంటివి చేయకండి. మిమ్మల్ని చూసి కొంతమంది మీరు చెప్పేటువంటి మాటలను వింటారు. విన్నట్టు విని మీ వెనకాల ఏదో నవ్వుకుంటూ మాట్లాడుతుంటారు, మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. కాబట్టి ఇలాంటి ఫీలింగ్స్ ఏదైనా ఉన్నా మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ మీ మనసులో ఉన్న ఏదైనా మంచి కోరిక ఉంటే అటువంటి వ్యక్తులకు షేర్ చేసుకొని మీ వ్యక్తిగత విషయాలు కుటుంబానికి సంబంధించి కానీ బిజినెస్కి సంబంధించిన కానీ ఏవి కూడా షేర్ చేసుకోకండి. ఇక మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే ఒక విషయంలో మీదంతా కూడా మీరు మంచి జరుగుతుంది. మీ కోరినటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవాలి. ఇలా ఒక స్త్రీ అంశానికి ఒక విషయానికి వస్తే మరింతగా మీరైతే ఒక స్త్రీ పట్ల స్త్రీ అనేది మీ కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారిలో లేదంటే మీ పరిచయం చోట ఏదైనా కానీ ఆమె దగ్గర ఒక మంచి సలహా అనేది మీరు పాటించడం వల్ల మీ జీవితంలో మంచిగా మీరు ఉన్నత శిఖరాలను అయితే ఎదుర్కొంటారు.
ఉన్నత శిఖరాలు అధిరోహించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ప్రవేశం అనేది మీ జీవితాన్ని మార్చేయబోతుందని చెప్పుకోవాలి. ఒకటి ప్రేమగా లేదంటే దాంపత్యంగా ఇలా ఏదో ఒక రిలేషన్స్లో ఉన్నవారు మీ జీవిత భాగస్వామి కావచ్చు, ఎవరైనా కానీ మీకు ఒక మంచి సలహా అయితే ఇవ్వబోతున్నారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.